పడరా రాజీ పడ్డాం. పడిన తర్వాత సండే వచ్చేందుకు నాకు శనివారం కార్టూన్ జోక్ చూసింటాం, కార్టూన్ సినిమా చూసింటాం కదా. శనివారం అయినాక ఆదివారం ఏం చేయాలి, ఇంటికి రావాలంటే ఎట్లా రావాలా, అదే కార్టూన్ చూసింటే దాన్ని పెట్టుకుని రావాలా. ఏం చేయాలంట, మా పాస్టర్ గారు అది నాకు కోట్ తెచ్చారు. ఇప్పుడు మేము కోట్ వేసుకుంటే స్థితిలో లేము, కానీ ఆయన చెప్పిన మాట ఏంటంట, ఉండాలి. ఉందా అంటే మనం వేసుకునే వస్త్రాలు కాదు, కానీ ఇక్కడ నిలబడిన స్థానం అట్లా. కాబట్టి ఆమె గురించి చెప్పాలనుకుంటే ఈరోజంతా సరిపోతుంది. కాబట్టి ఈ సేవ నేను ఈరోజు నేను ఒకటి గొప్పగా చెప్పగలను. నేను మా పాస్టర్ కంటే ముందు విశ్వాసిని కాదు, అంతకంటే ముందు క్రైస్తవులు కూడా కాదు. అది ఏది కాదు చెప్పాలంటే, నాకు అన్నిట్లో ఆనందం ఉంది. ఎందుకంటే వాళ్ళు పాత క్రైస్తవులు, అంటే నాకంటే ముందు దాదాపు అంటే ఎన్నో సంవత్సరాలు. ఈరోజు నేను ఇక్కడ నిలబడుకొని వాక్యం చెప్తున్నా అంటే దేవుని తర్వాత నాకు స్ట్రైకింగ్ ఆమె. సో ఇప్పుడు కూడా నాతో మాట్లాడినట్లు ఉంటుంది. ఏదైనా నేను సరి చేయకుండా నువ్వు సరి చేయలే అన్నట్లు ఉంటుంది నాకు. అంటే మీరు భయపడద్దు, ఆమె వెళ్ళి దేవుని దగ్గర ఉంది. ఆరాధనలో కానీ వాక్యంలో కానీ నేను ఎప్పుడైనా ఆమె గురించి ఆలోచించినప్పుడు, నేను పడిపోయినప్పుడు, నువ్వు అలా ఉండకూడదు, నువ్వు ఎలా ఉండాలంటే దేవునికి మాదిరికరంగా. ఎందుకంటే మీరు అలా ఉండకూడదు. ఆమె ఉద్దేశం ఏమంటే మనకు ఏడుపు రానిలేండి, కన్నీళ్ళు రానిలేండి. ఏం చేయాలంట, ఆ పని కన్నీళ్ళు చేసుకుంటే నీ చేసే పని నువ్వు చేయాలి. అలాంటి హల్లెలూయా. కాబట్టి ఈరోజు మా పిల్లలు కానీ మేము ముగ్గురము, మేము చెప్పాలంటే ఒంటరి వాళ్ళం అన్నమాట. అయినప్పుడు కూడా మేము ముగ్గురము నిలబడ్డామంటే కేవలము మా ధైర్యం ఏమో తెలుసా, ఆమె మాకు చూపిన ఒక రూట్ మ్యాప్. ఏ స్థితి వచ్చినా కూడా మనము ఆమె చెప్పేది, నువ్వు ముందు వెళ్ళిపోయినా నేను ముందు వెళ్ళిపోయినా మిగిలిన బాధ్యతలు ఏం చేయాలంట. ఒక పిల్లోల విషయం అయితే ఏదో ఒకటి చేయొచ్చు, కానీ ఇది ఉంటే ఇది చాలా పెద్దది. ఇందులో రాకమునిపే ఉంటుంది, వచ్చినాక ఇంకొకటి, వచ్చినాక వెనక్కి లేదు, ఇంకేం లేదు, ముందుకు దూసుకొని వెళ్ళాల్సింది. మరి ఆమె చెప్పిన చాలా విషయాలు ఏమంటే, ఇప్పుడు మేము ఈరోజు అబ్బాయి డ్రమ్స్ కానీ, అమ్మాయి వాళ్ళ అమ్మ ప్లేస్లో ఆరాధన చేయడం కానీ, మేము ముగ్గురము చేయగలుగుతున్నామంటే ఒకటే మా ధైర్యంగా దేవుని తర్వాత. మాకు చెప్పాలంటే గురువులు ఇవన్నీ లేవు కదా, మాకు మార్గమాన్నే ప్రతి విషయంలో కూడా, ప్రేమించే విషయంలో కానీ, సంఘాన్ని. నాకు యాక్చువల్గా నాకు దేవుడు సేవకు పిలిచాడు కానీ ఏదో నీ గొర్రెలు ఇచ్చిన కాయిపోన్నాడు. నాకు గొర్రెలు కాసిన అనుభవం లేదు, అంటే ఇంతకుముందు ఏం లేదు. కాకపోతే ఈరోజు ఇక్కడ నిజంగా ఆమె లేని లోటు కనిపిస్తుంది. ఎవరికైనా కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. కనిపించినప్పుడు కూడా మీరైతే అంటే బాధ ఉండదని చెప్పట్లేదు, కానీ కనిపిస్తుంది. కానీ ఆ లోట్లో కూడా మాకు సపోర్ట్ అయ్యాలి. దాదాపు 9 నెలలు అయిపోతుంది. ఈ 9 నెలల కాలంలో నేను ఎప్పుడు కూడా ఆలోచించేది ఒకటే, నేను ప్రభుని అడగలేదు ఎందుకు తీసుకెళ్ళావయ్యా అని. భూమి మీద పని ఆయన చెప్పిన పని అయిపోతే ఇంకా రిటర్న్ చేయకపోవాల్సిందే. నేను రాను, నేను చేయలేను అనేది లేదు. కాబట్టి మాకు మా పిల్లలు, కాబట్టి ఈరోజు మేము నిలబడడం అంటే తెలుసా, నేను గర్వంగా చెప్పుకోవట్లేదు, కానీ అసలు చెప్పాలంటే చాలామంది పాస్టర్లు అంటారు నన్ను, నువ్వు చాలా గట్టివాడే. నేను గట్టివాడిని కాదయ్యా, మా పాస్టర్ చాలా గట్టిదని చెప్పాను. ఎవరితోనే చెప్తాను, నేను చాలా గట్టివాళ్ళు. నిజంగా వేరే ఎవరైనా అంటే సంఘాలు లాక్ చేసుకొని లేకపోతే ఎవరికైనా అప్పచెప్పేసి
వెళ్ళిపోయింది. ఒకటే నాకు చెప్పిన బాధ్యత ఏమంటే, ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే నేనున్నంత వరకు పిల్లలను సంఘాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఒకవేళ నేను వెళ్ళిపోతే మీరు కూడా అదే పని చేయండి. ఎప్పుడు చెప్పేది, ఆమెంత ప్రేమగా నైస్గా మనం చెప్పలేము, తెలుసు కదమ్మా. మేమేమన్నా కూడా ఒక్క మాటే చెప్పలేము. కానీ మరి ఆమె గురించి చాలా ఉంటుంది. కాబట్టి ఈ 9 నెలలు కూడా మీ ప్రార్థన దేవుని దయ వల్ల నిలబడ్డాం. అయితే మాకు ఒకటే, మేము ఈ వాళ్ళు రాలే వీళ్ళు రాలే అని ఏదో ఇబ్బంది పడి సేవను ఏదోలే ఎక్కడోటి కానులే ఏదోటి కానులే అని మేము అనుకోవట్లేదు. మాకు ఇచ్చిన పని దేవుడు నమ్మకంగా ఇచ్చాడు. నమ్మకమైనటువంటి పని ఆమె నాకు కూడా అప్పగింది. కాబట్టి చాలాసార్లు బాగలేనప్పుడైనా చాలామంది ఆరోగ్యం బాగలేదనో, తలనొస్తుందనో, కడుపు నొప్పిస్తుందనుకో, లేకపోతే చిన్న చిన్న ఇంట్లో గొడవ, నాకు ఇష్టమైన డ్రెస్ లేదు, నాకు ఇష్టమైనటువంటి ఇట్లా రకరకాలు లేనప్పుడు ఆపేస్తారు చర్చ్. నేను ఏ రోజు కూడా ఆమె ఇష్టాన్ని ఏం చెప్పాలి, ఆమె ఇష్టాన్ని తీర్చిన రోజు ఏ రోజు లేదు. సేవ అంటే ఒకటే, నా ఫ్యామిలీ ఆడ ఉంటుంది, నా పిల్లలు ఆడ ఉంటారు, నేను ఆడ ఉంటాను. కాబట్టి నేను నేర్చుకున్నది ఒకటే, నేను దేవుడి పని చేయాలి, నా పని దేవుడు చేయాలి. కాబట్టి దాదాపు అంటే 22 సంవత్సరాలు అయింది. ఏ రోజు కూడా మేము మీలాగా హ్యాపీగా లేదు. ఒకటే మా సంతోషం అంటే, నలుగురు బాప్టిజం తీసుకుంటే సంతోషం. నలుగురు బాప్టిజం తీసుకున్నారు. ఎవరైనా నాకు పైసలు ఇచ్చారా ఏదన్నా లేదు కదా. 4 సంఘాలు కట్టాను. మాకేమన్నా ఫారెన్ నుంచి వచ్చాయా? లేదు. కాబట్టి మేము శారీరకంగా మానసికంగా అలసిపోయినప్పుడు కూడా మాకు కనిపించదు. ఎందుకు కనిపించదంటే, మాకు ఇచ్చిన పని మేము నమ్మకంగా చేస్తున్నాం. నేను సంఘానికి ఒకటే చెప్పేది, ఏది శాశ్వతమైన ఏది కూడా లేదు. కాబట్టి మరి ఆమె ఉద్దేశం అంటే, 4 సంఘాలు ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క పేరు కూడా నాతో మాట్లాడింది. ఎందుకంటే ఆమెకు అంతా దేవుని దగ్గర వచ్చారు కాబట్టి, దేవుని యొక్క దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళంటే అంత ఇష్టమే. కాబట్టి ప్రతి కుటుంబాని కోసం కూడా ఆమె ప్రార్థించినప్పుడు నిజంగా చెప్పాలంటే, ఈరోజు మేము నిలబడ్డామంటే ఆమె దేవుని దగ్గర చేసుకున్న రిక్వెస్ట్. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను, నా కోసం ఎవరో మొరపెడుతున్నారు కాబట్టి నేను నిలబడున్నాను. మీకోసం కూడా ఎవరో మొరపెడుతున్నారు కాబట్టి మీరు కూడా ఇక్కడ ఉన్నారు. సో నా మొరను బట్టి మీ మొరను బట్టి ఇక్కడ లేవు. మనకు తెలియకుండా అనేక మంది మన కొరకు మొరపెడుతున్నారు. కొరియా దేశంలో ఈ సంఘం కొరకు, ఈ కుటుంబాల కొరకు, నా కొరకు, మా కొరకు మొరపెడుతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం ఆమె లేకపోవడం, మరి ఇలా జరుపుకోవాల్సిందని కూడా మాకు తెలీదు. ఏమైనప్పుడు కూడా దేవుని యొక్క నిర్ణయానికి మేము ఏం చేయాలంటే కట్టుబడి ఉండాలి. కాబట్టి అనలేము, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకెళ్ళమని అనలేము. బట్ అయితే కాబట్టి నేను ఒకటే సంఘానికి చెప్తాను, ఏది కూడా భయపడి రావద్దండి సంఘానికి. దయచేసి మీ పాస్టర్ మిమ్మల్ని ఎంత ప్రేమించుంటుందో ఆ ప్రేమ కలుసుకుంటే చాలు, ఎవరు ఆగరు. హల్లెలూయా. మీ పాస్టర్ మీ కొరకు ఎంత ప్రయాసపడిందంటే, ఆ ప్రయాస ఒకసారి గుర్తు చేసుకుంటే ఎవరు కూడా బ్రేకప్ ఇవ్వరు. ఇదే స్టేజ్లో, ఇదే డయాస్లో ఇక్కడ ఆ రోజు నేను మలకాపురము తర్వాత దుర్గం చూసుకుని వచ్చేసరికి 11:30 11:45 ఆల్రెడీ నాకు పోయేటప్పుడు చెప్పింది, నాకు బాగలేదు విజయ్, తొందరగా వచ్చేది. నేను వస్తానంటే కానీ సేవ అంటే అక్కడికి పోయాక వాళ్ళు మాట్లాడము, ప్రేయర్లు,
అలా లేట్ అయిపోయి వచ్చేందుకు ఆమెకు ఆ రోజు నిజంగా నిలబడుకోవడానికి కూడా ఓపిక లేదు. తీరా నేను వచ్చినాక ఎవరన్నా అయితే తెలుసా మైక్ తీసుకొని ఇసురుతారు. ఇంట్లో అయితే ఏం తీసుమా ఏంటి పెడితే ఇసురుతారు. కానీ ఆమె వస్తేనే ఇక్కడ ఈ సన్నిధిలో అంటే ఆమెకు ఎంత ఇష్టం, ఎంత కోపం రాలే చూస్తూ ఉంటుంది నా కోసము. ఆమె చేయగలిగింది అంతా చేస్తాను. ఇంక బల్ల ఒక్కటి పెండింగ్ ఉంది. లాస్ట్కి వచ్చేందుకు ఏం చెప్పలే, ఊరికే ఏడ్చింది, కింద కూర్చుంది. ఇంకా తర్వాత నేను అంతా అయిపోయాక మళ్ళీ చూస్తే అసలు చెప్పాలంటే 2 కాళ్ళకు బ్లడ్ అంతా. ఆ టైంలో ఎవరైనా చేయగలుగుతారా? ఇది చాలాసార్లు మీకు తెలియదు. మీ పాస్టర్ అమ్మ ఆరోగ్యంగా ఉందనుకున్నారు, అట్లే ఉందని అనుకున్నారు, బాగుంది అనుకున్నారు. ఇది చాలాసార్లు అసలు అన్కండిషన్ అన్నమాట. ఇక్కడికి వచ్చి నిలబడే స్థిమితం కూడా లేదు. కానీ ఒకటే, ఈ పని ఆపకూడదు, నేను వచ్చే వరకు ఆమె ఆపకూడదు. అలా కమిట్మెంట్తో మీ కుటుంబాలంతటి కొరకు ఆమె ప్రార్థన చేసింది. చెప్పాలంటే ఆమె కన్నీటి రక్తం చేత ప్రార్థన చేసింది. అందులో మన కెంచపల్లి మళ్ళీ రాలే. అతను అంటాడు, ఆ రోజు పాస్టమ్మ నా కోసం ప్రార్థన చేయకుంటే నేను మారేవాడిని కాదంటాడు. ఇలా చాలామంది కోసం. ఇదో మన రమేష్ ఉన్నాడు, బ్రహ్మవరం రమేష్. అదే నువ్వు కూడా అదే చెప్పి ఆ రోజు పాస్టమ్మకు ప్రార్థన చేయకుంటే చాలామంది జీవితాలు. ఎందుకంటే ఆమెకు లేకుండానే ఇతరులకు పంచిపెట్టేటువంటి గుణం కలిగిన దాన్ని. నేను మీ పాస్టర్ గురించి నేనేమి ఎక్కువ చెప్పలే, మరి అనుకోవద్దు ఏంట్రా బాబు అని. చెప్పాలంటే నేను మాట్లాడలేను. సో ఏం చేయగలను? ఏం చేయలేదు. కాబట్టి మీకు ఒకటే చెప్పడం, ఆయన వచ్చే వరకు, మీరు ఉన్నంత వరకు ఇది నమ్మకంగా మీకు దేవుడు ఇచ్చిన స్థలం. ఇది ఇందులో ఎవరిది కాదు. దేవుని ప్రార్థన మందిరం అంటే మా కూతురు మా కొడుకు మేమే కాదు, మన అందరిది. సో ప్రతి కుటుంబం నుంచి సేవకులను పంపించండి, నో ప్రాబ్లం. ప్రతి కుటుంబం నుంచి సేవకులను పంపించండి, పర్వాలేదు. ఇది మా పిల్లలు చేయాలి, మేమే చేయాలని ఏం కాదు. కానీ దీంట్లో ఏముందంటే ఏమాత్రం స్వార్థం లేకుండా వచ్చేది. ఎందుకంటే ఇది దేవుడు మాకు యోగ్యత లేకపోయినా మాకు అప్పచెప్పిన ఈ పరిచయం అందుకే మాకు. కాబట్టి ఈ విధంగా చెప్పాలంటే ఆశ్రమ గారు లాస్ట్ ఊరికి వెళ్ళిపోతారు కదా. అక్కడ నిజంగా చెప్పాలంటే ఈ దాదాపు 3 నెలల నుంచి జరిగేటివన్నీ కూడా ఇక్కడే వచ్చి కూర్చొని ఎన్నోసార్లు ఏడ్చి ప్రేయర్ చేశాం. బట్ అయితే ఆయన పని ఆయన చేశాడు, మా పని మేము చేశాం. చివరిగా రేపు ఆదివారం పోతామనగా నేను చెప్పాను, వద్దులేంటి అంటే వినలే. ఎవరో ఫస్ట్ పాస్టర్ దగ్గరికి వచ్చింది, ఎక్కడికి వచ్చి ఉంటుంది ఎవరమ్మా ఫస్ట్ నిలబడుకున్నాడు. ఫస్ట్ ఇంకా రేపు ఆదివారం సోమవారం మేము బెంగళూరు పోతున్నాము, నేను రాలేను, మీ పాస్టర్ జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, సంఘం జాగ్రత్త అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీరు ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు. ఫస్ట్ ఎవరు ఆయన దగ్గరికి వచ్చినది, వస్తాను వాళ్ళు ఎవరినో పట్టుకుని ఏడ్చింది. అంతే, మొత్తం సంఘం అంతా ఏడ్చినారు. అంత ఒకసారి కాదు, ఒక్కొక్కరు వచ్చేది పట్టుకుని ఏడ్చి ఏం కాదు లేదు ఏం కాదు. సో ఈ విధంగా నిజంగా చెప్పాలంటే ఒక త్యాగంతో కూడిన ఈ పరిచర్య బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది ఒక త్యాగంతో చేసిన పరిచర్య. ఇది గొప్పగా చెప్పట్లేదు, దేవునికి మహిమ అంతే. ఇది ఒక త్యాగంతో, ఒక కమిట్మెంట్తో, ఎప్పుడు కూడా అలు పెరిగినటువంటి ఒక మహా యూదురాలని చెప్పచ్చు. ఎప్పుడే కాదు నేను పరిచర్య రాను, నేనన్నా ప్రార్థనలకు మా వాళ్ళు ఉన్నాం కదా, దుర్గము మల్కాపురం కానీ కెంచిపల్లి, ఈ వారం నేను రాలేదు అని చెప్తానేమో. కానీ ఆమె ఎప్పుడే కానీ పరిచర్యకు రాకుండా ఉండేదే లేదు. అది సో ఇంకా మాకు ఆధారము దేవుడే, సంఘమే మాకు ఆధారం. ఇంకా ఎవరి మీద ఆధారపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే మనుషులంతా ఏం చేస్తారంటే ఎస్ఆర్నో 2 ఉంటుంది వాళ్ళ దగ్గర, 1 ఉండదు. దేవుని దగ్గర ఒకటే. సో మా దేవుడు మాకు సహాయం చేసినట్లుగా మీకు కూడా మీ కుటుంబాల్లో దేవుడు సహాయం చేస్తారు. కాబట్టి మరి ఈ నూతనమైన సంవత్సరంలో
ఆమె లేకుండా మేము జరుపుకుంటామని మేము ఎప్పుడు అనుకోలేదు. బట్ అయితే మా మధ్యలోనూ మా కుటుంబంలో మాతోనే ఎప్పుడు కూడా ఆమె అలాగే ఉంది. సో కాబట్టి మీకు ఒకటే, ఈ సంవత్సరం పాస్టర్ గారు ఉంటే ఇంకొక విధంగా ఉండేది. సో ఏమైనప్పుడు కూడా ఆమె లేదు కాదు, కానీ ఆమె ఇచ్చిన ఆశయాలను, ఆమె ఇచ్చిన విధానం, ఆమె నేర్పించిన విధానం మీరు అలాగే నడవాలి. సో దేవుడు అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించిన గాక. హల్లెలూయా. సరే మరి నవీన్ బ్రేక్ ఇలా అమ్మా బ్రేక్ అంటే తీసుకొని ఇంకా నో బ్రేక్ ఉండదు, ఇంకా ఓన్లీ ప్రేయర్ చేస్తాను. జస్ట్ టీ తాగే